మనం గమనించే ఉంటాం కదా, మన చుట్టూ ఇద్దరు వ్యక్తులుంటారు. ఒకరేమో చాలా తెలివైనవాళ్లు, కాని ఎప్పుడూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇంకొకరు చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తారు, కాని నెమ్మదిగా నెమ్మదిగా సంపన్నులుగా ఎదుగుతారు. అసలు దీని వెనక ఉన్న రహస్యమేంటి? మనలో చాలామందిమి ఇలాగే అనుకుంటూ ఉంటాం. నాకు ఇంకొంచెం టాలెంట్ ఉండుంటే డబ్బుని ఇంకా బాగా మేనేజ్ చేసేవాళ్లం కదా అనిపిస్తూ ఉంటుంది. కాని నిజంగా డబ్బంతా తెలివితేటలతోనే ముడిపడి ఉంటుందా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవైపు మనకు తెలిసిన ఆ యావరేజ్గా కనిపించే వ్యక్తి నెమ్మదిగా ఒక తాబేలులా ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. మరోవైపు ఎంతో చురుకైన ప్రతిభావంతుడైన వ్యక్తి ఒక ట్రెడ్మిల్పై పరిగెడుతున్న కుందేలులాగా ఎంత వేగంగా వెళ్లినా ఎక్కడికీ చేరలేకపోతున్నట్టు అనిపిస్తుంది. సంవత్సరాలు గడిచిపోతున్నా అసలు సంపాదించిందంతా ఏమైపోతుందో తెలియడంలేదు అనే ఫీలింగ్తోనే ఉండిపోతారు. ఎందుకిలా? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఉదయాన్నే ఫోన్ చూస్తాం. అందులో ఒక చిన్న నోటిఫికేషన్, 49 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఆటో డెబిట్. దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. ఓకే, పర్లేదులే అనిపిస్తుంది. కొద్దిసేపటికి ఒక ఆన్లైన్ ఆఫర్ కంటపడుతుంది, లిమిటెడ్ టైం డీల్. ఆహా, ఇది ఉపయోగపడొచ్చేమో అని మనసు లాగుతుంది. వెంటనే కొనేస్తా. ఇక సాయంత్రం బోర్ కొట్టి స్క్రోల్ చేస్తూ ఇంకేదో ఒక ర్యాండమ్ ఆర్డర్ పెట్టేస్తాం. రోజు చివరికొచ్చేసరికి ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు బహుశా మనకు అంతగా అవసరం కూడా లేనివి మనకు తెలియకుండానే ఒక పెద్ద మొత్తంగా మారిపోతాయి. ఇక్కడే అసలైన నిజం దాగి ఉంది. మన డబ్బు మనం తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాల వల్ల కదలదు, అస్సలు కాదు. అది మనం రోజూ చేసే చాలా చిన్న అలవాట్ల వల్లే కదులుతుంది. కాని మన మనస్సు చూడండి, ఎప్పుడూ పెద్ద విషయాల గురించే ఆలోచిస్తుంది. ఒక పెద్ద జీతం రావాలి, ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. ఈ హడావిడిలో రోజు మనం చేసే ఆ చిన్న చిన్న ఎంపికల్ని పూర్తిగా మర్చిపోతాం. అవి చూటానికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవే పదే పదే రోజూ రిపీట్ అవడం వల్లే వాటి ప్రభావం మనం ఊహించనంతగా పెరిగిపోతుంది. ఒక చిన్న సిచ్యువేషన్ చూద్దాం. మన స్నేహితుల్లో ఒకరు మనలాంటి జీతమే, దాదాపు మనలాంటి స్కిల్సే, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్లు మంచి సేవింగ్స్తో ఉన్నారు. మనం మాత్రం ఎంత సంపాదించినా ఏమీ మిగలట్లేదే అని బాధపడుతూ ఉంటాం. ఇంతకీ తేడా ఎక్కడొచ్చింది? వాళ్లు తీసుకున్నది ఏదో ఒకే ఒక పెద్ద నిర్ణయం కాదు. తేడాంతా వాళ్ల రోజువారీ చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. వాళ్లు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని పక్కన పెట్టారు. మనం మాత్రం సరేలే, ఈ నెల నుంచి మొదలు పెడదాం అని వాయిదా వేస్తూనే ఉన్నాం. ఆ తేడా ప్రతిభ కాదు, అది కన్సిస్టెన్సీ, అంటే స్థిరత్వం. ఆ చిన్న మొత్తాన్ని ప్రతి నెలా క్రమం తప్పకుండా పక్కన పెట్టడమే ఆ స్థిరత్వం. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. ఒక పర్ఫెక్ట్ ప్లాన్ దొరకాలి, అప్పుడే మొదలు పెడతాను అని ఎదురుచూస్తూ కూర్చుంటారు. కాని అసలు నిజమేంటంటే, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేయడం కన్నా అసంపూర్ణంగా అయినా సరే కన్సిస్టెంట్గా ఏదో ఒకటి మొదలుపెట్టడం 100 రెట్లు మేలు. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని కొంతకాలం ఫాలో అవ్వచ్చు, కానీ మధ్యలో ఆపేస్తే ఫలితం కూడా అక్కడితో ఆగిపోతుంది. కాని అలా కాకుండా చిన్నగా అయినా సరే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే దాని ఫలితం నెమ్మదిగా కాని చాలా ఖచ్చితంగా పెరుగుతూనే పోతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, కాని సరైన టైం రావాలి అని వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఇంకొకరు పెద్దగా ఏమీ ఆలోచించకుండా ఒక చిన్న ఎస్ఐపి స్టార్ట్ చేశారు. మార్కెట్ పైకి కిందకి వెళ్తూనే ఉంది, అయినా సరే వాళ్లు ఆపకుండా కంటిన్యూ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఆ ఇద్దరి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది కాలంతో పాటు మల్టిప్లై అవుతోంది. టాలెంట్ అనేది మనకి ఒక్కసారి హెల్ప్ చెయ్యొచ్చు, కాని కన్సిస్టెన్సీ ప్రతి ఒక్కరోజూ సహాయపడుతుంది. మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, నాకంత డిసిప్లిన్ లేదు అని. కాని నిజం అది కాదు. అసలు నిజమేంటంటే, మనం చిన్న చిన్న అలవాట్లను సీరియస్గా తీసుకోవట్లేదు. మనమేదో ఒక పెద్ద మార్పు కోసం ఎదురుచూస్తున్నాం, కాని అసలు జీవితం నిర్మించబడేదే చిన్న చిన్న మార్పులతో. రోజుకు ఒక 50 రూపాయలు సేవ్ చేయడం వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ అదే పనిని కొన్ని సంవత్సరాల పాటు రోజూ రిపీట్ చేస్తే కథ మొత్తం కంప్లీట్గా మారిపోతుంది. మనం మొదట మాట్లాడుకున్న ప్రశ్న గుర్తుందా? టాలెంట్ ఉంటే అన్నీ ఈజీ అవుతాయా అని. కాని అసలు విషయం ఏంటంటే, టాలెంట్ అనేది ఒక పని స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అంతే, కానీ కన్సిస్టెన్సీ మాత్రమే దాన్ని ఫినిష్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ఒక ఆర్థిక మార్పు గురించి ఆలోచించినప్పుడు ఒక పెద్ద ప్లాన్ గురించి కాకుండా మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న అడుగుకుందాం. రోజూ నేను కన్సిస్టెంట్గా చేయగల ఆ ఒక్క చిన్న పని ఏమిటి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ చిన్న పని మన భవిష్యత్తు నిర్మిస్తుంది. చిన్న అలవాట్లను మనం పట్టించుకోకపోతే ఫలితం కూడా మనల్ని పట్టించుకోదు.
కన్సిస్టెన్సీని మనం వదిలేస్తే గ్రోత్ కూడా ఆగిపోతుంది. ఈ ఆలోచన మీకు కనెక్ట్ అయితే ఈ ప్రయత్నానికి ఒక లైక్ ఇవ్వండి. కన్సిస్టెన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని క్లారిటీ ఇచ్చే అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.